జస్ట్ ఇప్పుడు సినిమా రిలీజ్ అవబోతుంది. అవును. హెవీ కాంపిటీషన్ అవును. వస్తుంది అండ్ సో హెవీ కాంపిటీషన్ అనేది ఏం లేదండి. బేసిక్‌గా 21st రోజు రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ చూడాలి, అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. బట్ ఏంటంటే అన్నిట్లల్లో ఆహ్, నాకు తెలిసి ఆ రోజు రిలీజ్ ఉన్న ప్రతి మూవీతో పోలిస్తే, అంటే పోల్చను నేను బేసిక్‌గా, కానీ ఇప్పుడొచ్చే ఏ మూవీతోని చూసినా మీరు అంటే మీ భాషలో కంపారిజన్‌తో చెప్పినా కూడా ఇలాంటి స్టోరీ మాత్రం మీకెక్కడ రాలేదండి. అలాంటి అద్భుతమైన మూవీ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడాలందరూ. అండ్ సాంగ్ అయితే అదిరిపోయింది. ఉన్న 3 సాంగ్స్ యాహ్! అండ్ చాలా హిట్ అవుతది అనిపిస్తుంది. అండ్ బట్ చూసుకున్నట్లయితే 'నీకి ప్రేమంటే' కావచ్చు అండ్ బిగ్ బ్యానర్ సినిమాలు కూడా ఉన్నాయి. బట్ హౌ ఈ సినిమా ఎలా ఉంటుంది? అదే అండి నేను చెప్పింది. ఇలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్న మూవీ జనాల మౌత్ టాక్ అనేదే మాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో జనాలు చూసే దాన్ని హిట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. కాస్టింగ్ చూసుకున్నట్లయితే మీరు కావచ్చు, గాంధీ గారు వీళ్ళందరూ కూడా హెవీ కాస్టింగ్ ఉంది. యాహ్! మాకు ప్లస్ అవుతుంది. డెఫినెట్‌గా అండి. అంటే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా సెపరేట్‌గా వాళ్ళు అంతకుముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే. బట్ అయినా కూడా ఈ మూవీలో ఏంటంటే ఆ రోల్‌కి వాళ్ళే కరెక్ట్ అన్నట్టు యాక్ట్ చేశారు. డెఫినెట్‌గా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. రఘుబాబు గారితో మీ మెమరీస్ అండ్ షూటింగ్ టైమ్స్. రఘుబాబు సార్‌తోని చాలా తక్కువ డేసే ఉంది. బట్ ఏంటంటే అలాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తుంటే నాకు షూట్ లేని టైంలో కూడా నేను మానిటర్ ముందు కూర్చొని చూసేదాన్ని. సో ఎవ్రీడే వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు ఒక లెసనే అండి. ఒక ఎక్స్‌పీరియన్స్, మంచి ఎక్స్‌పీరియన్స్. అది నేను వాళ్ళతో కలిసి వర్క్ చేసిన ఆ లొకేషన్ ఇట్‌సెల్ఫ్ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతది వాళ్ళుంటే. సో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. యు ఆర్ ద మెయిన్ ఫేస్ టు దిస్ సినిమా. సో మెయిన్ ఫేజ్ అంటే ఇలాంటి ఈ కాంటెంట్ ఉన్న ఈ మూవీ కలివివనం ఇట్‌సెల్ఫ్ ఆ ఫారెస్టే మెయిన్ ఫేజ్ అండి. మాకు హీరో అయినా, హీరోయిన్ అయినా మా స్టోరీ అన్నమాట. అండ్ మేము ఆహ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌గా ఉండి నడిపించిన ఏడుగురం, నేను, మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు అండ్ 5గురు పంచభూతాలు లాంటి పిల్లలు. సో మేమే హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్ అందరం అని చెప్తాను నేను. నేను ఒక్కదాన్నని చెప్పను అలా. ఇంతకు ముందు మాట్లాడిన స్పీచెస్ లో అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అందరూ ఒక్కరు చెప్పారు. అండ్ అంటే ఎవరు సినిమాని ఎవరైనా సపోర్ట్ చేయట్లేదా? అద్భుతమైన సినిమాలకి లేకపోతే చిన్న సినిమాలని అన్నప్పుడు సపోర్ట్ డెఫినెట్‌గా తక్కువే ఉంటుంది కదండీ. సో అలాగే మేము సపోర్ట్ వైస్ అయితే చాలా సూపర్ సపోర్ట్ అని మేము చెప్పము. ఆహ్, మా మేము చేయగలిగింది మేము చేసామండి. మూవీకి చేయగలిగిన దానికన్నా ఎక్కువే ప్రయత్నించాము. సో డెఫినెట్‌గా మిగతాదంతా మీడియా అండ్ జనాల చేతిలో ఉంటుంది. మీడియా జనాల వరకు తీసుకెళ్తే ఆ జనాలు ఇంకొంతమంది దగ్గరికి తీసుకెళ్తారని మా నమ్మకం అంతే. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రతి సినిమాకి ఇది పోరాటాన్ని అనుకోవాలి. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ సిట్యుయేషన్? డెఫినెట్‌లీ అండి. అందరూ కష్టపడి మూవీస్ చేస్తారు అంటే ఒక దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయో, ఒక్కొక్కరికి అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లమ్ ఉంటది. అలా అన్నీ కప్పిపుచ్చుకొని వాళ్ళొచ్చి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళని బతికిచ్చడానికే మనం ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌లో చూడడం కానీ, సపోర్ట్ కానీ. సో పైరసీ అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అండి. నేను డెఫినిట్‌గా అదే చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.